గైస్ ఈ వీడియోలో మనము డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ పక్కా వస్తుంది. ఎక్కడ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. జాబ్ పక్కా వస్తుందా లేదా దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము. నేను టాప్ 7 డేటా సైన్స్ కోర్స్ ప్రొవైడ్ చేసే కోచింగ్ సెంటర్స్ ఇన్ బెంగళూరు అనే వీడియో చేస్తాను. ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఆ టాప్ వర్సెస్ అంటే ఆ టాప్లో ఉన్న డిజిటిఎంజీ వర్సెస్ గ్రేట్ లెర్నింగ్ అప్గ్రేడ్ అండ్ మూడింటి కంపారిజన్ అనేది ఓవర్వ్యూ అనేది మనం చూద్దాము. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే మనం ప్రతిదీ కంపారిజన్ చేసుకుందాం. ఎందుకంటే మనము ఒక స్టూడెంట్ బెంగళూరు వెళ్ళినా, బెంగళూరు మారతలి వెళ్ళినా, లేకపోతే అక్కడ బీటీఎం లేఅవుట్ వెళ్ళినా, లేకపోతే హైదరాబాద్ అమీర్పేట్ కేపీహెచ్పి, లేకపోతే మాదాపూర్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు, వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఒకవేళ ఇలా చేయకపోతే ఖచ్చితంగా చేయండి. ఈ ఆన్లైన్లో ఇవన్నీ చూసేసి వెంటనే డెసిషన్ తీసుకోకుండా వెళ్ళండి, ఇన్స్టిట్యూట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తాడు, ఎవరైనా మనం ఏం చేస్తాం, నేనైనా నువ్వైనా ఎవరైనా ఏం చేస్తారు, మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, మాదాపూర్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాము, మనం కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే, కొంతమంది కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయ్యే ముందే చాలా వరకు కొంత ఫిక్స్ అంటే ఒక 2-3 కోర్సులు అనుకుంటారు, ఫైనల్ చేసుకుంటారు 2-3 కోర్సులు ఎవరైనా. ఆ తర్వాత ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మాదాపూర్లో వెళ్ళాలి అనుకుంటే మాదాపూర్లో ఒక ఇన్స్టిట్యూట్ తిరిగి 3-4 ఇన్స్టిట్యూట్లు లేకపోతే 5-6 ఇన్స్టిట్యూట్లు తిరిగి వారన్నింటినీ ఏది బాగుంది, బేసిక్ ఏంటి అంటే ఇక్కడ ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి, అక్కడ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి కొంతమంది ఆ మాటలకి పడిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే కంపారిజన్ చేసుకుంటారు. ఓకే, నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, డేటామెట్స్కి వెళ్ళాను, లేకపోతే ఎక్స్ఎల్ఆర్కి వెళ్ళాను, లేకపోతే ఇన్నోమేటిక్స్కి వెళ్ళాను, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ వెళ్ళి ఓకే కోడింగ్ నేను వెళ్ళి ఓకే ఇది చూసుకున్నాను, ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది నిజమా కాదా, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ కంపారిజన్ అనేది చేసుకుంటారు. సో చాలా ఇంపార్టెంట్, ఈ కంపారిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేర్చుకుంటే జాబ్ పక్కా వస్తుంది. ఎక్కడ నేర్చుకుంటే అంటే ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ నేను డిజిటిఎంజీ వర్సెస్ గ్రేట్ లెర్నింగ్ అండ్ ఆల్సో అప్గ్రేడ్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ డిజిటిఎంజీ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి నేను పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఉందా ఇక్కడ లేదా ఎస్ఆర్ నో అనేది మీకు చెప్తా ఉంటాను, మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇది నిజమా కాదా అని మీరు మొత్తం సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకటి బాగుంది, నేను ఎప్పుడైనా కనుక గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి బాగుంది, ఒక ఇన్స్టిట్యూట్ బాగుంది అని చెప్పాలంటే దానికి చాలా రీసెర్చ్ చేస్తాను. అండ్ ఎందుకు అంటే ఒక పిల్లవాడి భవిష్యత్తు. అండ్ చాలామంది క్వాలిటీ థాట్స్ ట్రైనింగ్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను ఖచ్చితంగా దాని గురించి వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి మన పర్సన్ వెళ్ళొచ్చాడు, దాని గురించి కొంత వర్కౌట్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్ రివ్యూ నేను వెరీ సూన్ నేను రిలీజ్ చేయబోతున్నాను. అండ్ ఏది జరుగుతుంది, ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, రియాలిటీ ఏంది అంతా కూడా మనం క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ డిజిటిఎంజీ వర్సెస్ గ్రేట్ లెర్నింగ్, ఆ టాప్ డేటా సైన్స్ కోర్స్, ఆ డేటా సైన్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్ వర్సెస్ గ్రేట్ లెర్నింగ్ కూడా అనొచ్చు. అయితే ఇక్కడ మనం సింపుల్గా బ్యాచ్ సైజ్. సో బ్యాచ్ సైజ్ డిజిటిఎంజీలో 15 to 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఇక్కడ కంప్లీట్లీ ఆన్లైన్. అండ్ ఆల్సో ఇక్కడ ట్రైనింగ్ అనేది ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ ఓన్లీ ఆన్లైన్. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్లైన్ వెళ్ళాము, ఒక 2 గంటల క్లాస్ జరిగింది, లేకపోతే 3 hours క్లాస్ జరిగింది, మిగతా టైం అక్కడ కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే డేటా లెర్నింగ్ 3.5 లక్షలు ఉందండి. ఆన్లైన్ డేటా సైన్స్ పీజీ అండ్ డిప్లొమా డేటా సైన్స్ ఆన్లైన్ 3 లక్షల పైన ఉంది. అదే అప్గ్రేడ్ చూసుకుంటే 2 లక్షలు ఉంది. ఏంద్ర బాబు అంటే మనకు ఒక క్లాస్ జరుగుతుంది, అంతే కథ. రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్స్ వస్తే ఆ పోర్టల్లో ఎత్తుకోవాలి, వాళ్ళు ఆన్సర్ చేయక. ఇక్కడ ఏంటి ఆఫ్లైన్ క్లాస్ అవైలబిలిటీ. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనము రోజుకి ఒక 3 hours క్లాస్ జరిగిందంటే మిగతా టైం అక్కడ కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ పర్సన్స్ అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. ఎక్కడ డిజిటిఎంజీ టాప్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్. ఇక్కడ మనం చూసుకుంటే ఎట్ ద సేమ్ టైం గ్రేట్ లెర్నింగ్లో చూసుకుంటే అవైలబిలిటీ లేదు, మనం ప్రాక్టికల్గా అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడతారు, మనతో పాటు మన పక్కన ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు, మెంటార్స్ ఉంటారు. ఇదంతా కూడా అడ్వాంటేజ్. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ బోత్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బోత్ డిజిటిఎంజీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ గ్రేట్ లెర్నింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే డిజిటిఎంజీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తుందంటే ఆల్రెడీ కంపెనీలు, అంటే ఎగ్జాంపుల్ ఒక కంపెనీ డేటా సైన్స్ కంపెనీ ఉందనుకోండి, దానికి సంబంధించిన వీళ్ళకి కొన్ని డేటా సైన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి సొంతంగా డిజిటిఎంజీ వాళ్ళకి. వాళ్ళు ఏంటి అంటే అక్కడ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా కొంత స్టూడెంట్స్తో చేపిస్తుంటారు. బెటర్ అండర్స్టాండ్ అండ్ ఆల్సో ఆ రియల్ టైం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఆ రియల్ టైం ఒక జాబ్ ఎలా చేస్తారో ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి చేపిస్తూ ఉంటారు. సో గ్రేట్ లెర్నింగ్లో కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారు, బట్ కంపెనీ నుంచి ఇస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఇక్కడ సర్టిఫికేషన్ విషయానికి వస్తే
ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, రెండు కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో డిజిటిఎం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ తో, ఇక్కడ గ్రేట్ లెర్నింగ్ చూసుకుంటే టెక్సాస్ లో ఉన్న యూనివర్సిటీస్ సర్టిఫికేషన్ అనేది కొలాబరేట్ అయ్యి ఇస్తూ ఉంటారు. అండ్ ఆల్సో నాస్కామ్ అప్రూవ్డ్, సో డిజిటిఎంజీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, నాస్కామ్ అంటే మనందరూ తెలుసు అనుకుంటాను. సో నాస్కామ్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, నాస్కామ్లో మన ప్రొఫైల్ పడిందంటే బ్లాక్ లిస్ట్లో పడిందంటే ఇంక అంతే కథ అని. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నిటి కూడా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో నాస్కామ్ వెబ్సైట్లో మనం ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ లేదా ఇంకోటి పెట్టి ఇంక ఎంఎన్సీ కంపెనీ ఒకవేళ నాస్కామ్లో పెడితే మాత్రం సో ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా తీసుకోవడానికి ఇష్టపడదు అలాంటి పర్సన్ని. నాస్కామ్ బ్లాక్ లిస్ట్ చేసింది, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఆ నాస్కామ్ అంటే ఈ ఎంటైర్ ఓకే ఇది అప్రూవ్డ్, ఇది మంచి ఇన్స్టిట్యూట్ అన్నట్లు అప్రూవ్డ్ కూడా, దాంతో కూడా కొలాబరేషన్ అయింది. అండ్ అయితే ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ గ్రేట్ లెర్నింగ్ విషయానికి వస్తే ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్, ఆన్లైన్లో నేను పీజీ డిప్లొమా డేటా సైన్స్ చేస్తున్నాను, వాళ్ళు చెప్తున్నారు టాప్ యూనివర్సిటీ అని, ఆ టాప్ యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికేట్ వస్తుంది, సో దీనివల్ల నేను అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చా? చాలా వరకు ఒక రాంగ్ పర్సెప్షన్. అంటే డేటా సైన్స్ ఆన్లైన్లో డిప్లొమా చేసి, ఆన్లైన్లో పీజీ డిప్లొమా కానీ లేకపోతే ఆన్లైన్లో పీజీ డేటా సైన్స్ చేసేసి నేను సో అండ్ సో అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవుతాను అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో 100% రాంగ్ అండి. చాలామంది ఇదే అనుకుంటా ఉంటారు. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇలా చెప్తా ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా నేర్చుకునే పని అయితే ఎంఎస్ లేకపోతే ఇంత ఖర్చులు 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఎగ్జామ్లు రాసి, లేకపోతే జిఆర్ఈ ఎగ్జామ్ రాసి, టోఫిల్ ఎగ్జామ్ రాసి, ఇంకొక ఎగ్జామ్ రాసి, ఇంత కష్టపడి వెళ్ళి ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేసుకుని అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్ అనేవి చాలా కష్టంగా ఉంది. H1B మారినాక కష్టాలు మామూలుగా ఉండవు. H1B వచ్చి పిక్ అయితే ఒక ప్రాబ్లం, పిక్ కాకపోతే ఒక ప్రాబ్లం. పిక్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి నా మంత్లీ ఇన్ని డాలర్స్ అని కట్టాలి అక్కడ. ఓకే, ఇనిషియల్గా $4,500, తర్వాత మంత్లీ $1,500. ఎందుకంటే H1B జాబ్ వచ్చే వరకు, జాబ్ సెట్ తెచ్చుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు. ఓకే, సో ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఇంటర్న్షిప్, ఇది కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్స్ కాకుండా ఇంటర్న్షిప్ 3 months ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వేరియస్ గ్రేట్ లెర్నింగ్ అండ్ అప్గ్రేడ్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్. అండ్ ఆల్సో ఇక్కడ డౌట్ క్లియరెన్స్ సెషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్, ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, మనము మాట్లాడడానికి అంటే వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాత్రం డైరెక్ట్ కనెక్ట్ అవుతారు. మనం మాట్లాడాలనుకుంటే మాత్రం ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే అది కనెక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు ఒక్కొక్కసారి. వేరియాస్ నువ్వు డబ్బులు కట్టేటప్పుడు మాత్రం చాలా హ్యూజ్ ఫాలో అప్ ఉంటుంది. సో మంచిగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు, వాట్సాప్లో టచ్లో ఉంటారు, అన్నీ ఉంటుంది. కానీ వన్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత నీకు యాప్లో ఇష్యూస్ వచ్చినా, లేకపోతే నీకు ఎవరన్నా డౌట్స్ క్లియర్ చేయకపోయినా, లేకపోతే నీ పర్సనల్ కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఎలాంటి కాంటాక్ట్ అనేది దొరకపోవచ్చు కొన్నిసార్లు. సో ఓవరాల్గా ఏంటి అంటే, ఫీజు విషయానికి వస్తే చూసుకుంటే డిజిటిఎంజీ ఒకసారి ఫీజు చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెట్టండి. గ్రేట్ లెర్నింగ్ జాబ్ చేసిన లింక్డ్ఇన్ కనెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒకవేళ ఉంటే కనెక్ట్ అయ్యి మాట్లాడండి. అండ్ డిజిటిఎంజీలో డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఇదిగో మా నుంచి ఈ పర్సన్ ప్లేస్ అయ్యాడు, అదిగో వాళ్ళ లింక్డ్ఇన్ అని చెప్పి ప్రొఫైల్ పెట్టున్నారు. ఇంత జెన్యూన్గా ఉంది. అండ్ ఖచ్చితంగా కొంత ఇప్పుడు ఏంటి మేబీ అనుకోవచ్చు, లేదు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పొచ్చు మీరు. డెఫినెట్లీ ఒక విషయం ఏంటి అంటే, ఒక 100% ఒక స్టూడెంట్ని సాటిస్ఫై చేయడం ఏ కాలేజ్ వల్ల కాదు, ఏ ఇన్స్టిట్యూట్ వల్ల కూడా కాదు. 100 స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయడం. ఈవెన్ యాపిల్ కంపెనీ కూడా వాళ్ళందరూ కస్టమర్ 100% సాటిస్ఫై చేయలేదు. ఓకే, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, కొంతమంది వీళ్ళు ఇర్రెగ్యులర్గా క్లాసులకు వెళ్ళడం, ఇర్రెగ్యులర్గా ప్రాజెక్ట్ అనేది అసైన్మెంట్స్ అనేది ఆన్ టైం కంప్లీట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నేను ఎందుకు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా, వేరే అంటే టాప్ వర్సెస్ గ్రేట్ లెర్నింగ్ అప్గ్రేడ్ అని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, సో నేను చెప్పేది ఏదైనా కానీ మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి రియల్గా ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోండి. ఎందుకంటే కంపెనీస్ టైప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఒకటి బాగుందని చెప్పడానికి నేను చాలా ఆలోచిస్తాను. ఒకవేళ ఈ విషయంలో లేదు సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు చెప్పింది రాంగ్, మీరు పర్సెప్షన్ రాంగ్ అంటే డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ గుడ్. బాగుందంటే మనం ముందుకు తీసుకెళ్దాం. డిజిటిఎంజీ ఇన్స్టిట్యూట్ అయినా లేదు సార్ డిజిటిఎంజీ బాగుంది అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, ఇంకొక 10 మందికి చెప్పండి. బాగాలేదంటే డిస్కషన్ చేద్దాం, దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఏదైనా జెన్యూన్గా ప్రొవైడ్ చేయాలి, స్టూడెంట్కి జెన్యూన్గా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ పిల్లవాడు భవిష్యత్తు. ఓకే, ఒక ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్ కాదు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉండొచ్చు మేబీ. ఓకే, 3 లక్షలు 2 లక్షలు కట్టి లోన్లు ఇప్పించేసి ఆ 2 లక్షలకు 3 లక్షలు కూడా
తర్వాత కనీసం సంబంధం లేకుండా మనకే ఆన్లైన్లో నేర్చుకుంటూ ఇలాంటి పరిస్థితి ఉందంటే ఆలోచన చేసుకోవాలి. అండ్ సింప్లీ లెర్న్, స్కిల్ లింక్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇలాగే చేస్తా ఉన్నాయి. కంప్లీట్లీ ఆన్లైన్ ట్రైనింగ్ అంటారు. ఫిజికల్ లొకేషన్ మనకు దొరకదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అరే బాబు ఇక్కడ ఆఫీస్ లొకేషన్ ఉంది, 2-3 బ్రాంచ్లు ఉన్నాయి, 5-6 బ్రాంచ్లు ఉన్నాయి, వెళ్ళి ఏం సార్ ఇది నా పరిస్థితి ఏదని గట్టిగా అడగడానికి ఉంటుంది మనకి, రైట్? ఆలోచించండి ఒకసారి. ఇంకా కూడా మనము ఈ డేటా సైన్స్ సంబంధించి ఇంకా స్టూడెంట్ లేకపోతే ఎలా జాబ్ తెచ్చుకోవచ్చు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం కమింగ్ డేస్లో. ఓకే, ఇలా చేస్తే జాబ్ పక్కా రాదంటారా? సో ఇక్కడ వచ్చేసి క్లాసులు చెప్తూ, ఆఫ్లైన్ క్లాసులు చెప్తూ, ప్రాక్టీస్ చేసడానికి ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ, డౌట్స్ వస్తే పర్సన్ ఉంటూ, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తూ, అండ్ 3 నెలలు ఇంటర్న్షిప్ ఇస్తూ, దాని తర్వాత సర్టిఫికేషను, దాంతోపాటు ఇంటర్వ్యూస్కి ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ పెట్టిస్తూ, ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఏంటి వాళ్ళకున్న టైఅప్స్ అప్డేట్ చేస్తూ, ఇన్ని చేసినా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ప్రయత్నలోపం ఎక్కడుంది అనేది మనం కొంచెం అసెస్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ దాస్ సైనింగ్ ఆఫ్. సిబిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.